ఈ శివలింగ రూపము గుజరాత్లోని సోమనాథ ఆలయంలోని శివలింగ రూపము. అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లోని శ్రీ మల్లికార్జున శ్రీశైలం మల్లికార్జున స్వామి శివలింగ రూపము. అలాగే మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు గుడిలో వెలిసినటువంటి శివలింగ రూపము. అలాగే ఇది మధ్యప్రదేశ్ మాందాతృపురం ఓంకారేశ్వరుడు మధ్యప్రదేశ్ నుండి ఆయన కావేరి నర్మదా పవిత్ర సంగమ సజ్జనాయ సోన్సు. సో ఈ శివలింగ రూపము ఇది జార్ఖండ్లోని శ్రీ వైద్యనాథుడు శివలింగ రూపము. అలాగే మహారాష్ట్రలోని భీమశంకరుడు అనే వారి శివుని లింగ రూపము దర్శనము. అలాగే ఇది శ్రీ తమిళనాడు రామేశ్వరంలోని శివలింగ రూపము. ఇది స్ఫటిక లింగము. ఈ స్ఫటిక శివలింగము ఇక్కడ మహారాష్ట్రలోని నాగేశ్వరుడు అనే శివుని గుడిలోని శివలింగ రూపము. చూడండి అచ్చం అలాగే అక్కడ ఉన్న విధంగా వీళ్ళు చేస్తుంటారు. అలాగే ఇది భక్తుడు ఐ థింక్ మార్కండేయుడు శివుని లింగాన్ని హత్తుకొని తన ప్రేమని శివునిపై చూపిస్తూ, అలాగే మహాశివుడు కూడా ఆ భక్తుని మీద వరాల జల్లు కురిపిస్తున్నాడు. శ్రీ విఘ్నేశ్వరుడు అనే శివుని శివలింగ రూపము. ఇది ఉత్తరప్రదేశ్లోని కాశీలో ఉందండి. ఇది కాశీ విశ్వనాథుడు, ఇదేనండి మెయిన్ కాశీ విశ్వనాథుడు. ప్రపంచంలో ఈ భూమి మీద మొట్టమొదటి శివక్షేత్రం అంటారు. అలాగే మన తిరుపతి దగ్గర ఉన్న గుడిమల్లం కూడా అంటారు. ఇక ఇది కూడా ఒక స్ఫటిక లింగ రూపము. ఇదైతే చాలా బాగుంది. అలాగే అండి ఇక్కడ విచిత్రంగా త్రయంబకేశ్వరుడు, మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు. ఇక్కడ మామూలుగా మనము ఒక శివలింగం చూస్తాము, ఒక లింగ రూపం చూస్తాము. ఇక్కడ 3 లింగాలు కనిపిస్తున్నాయి. చూడండి, 3 లింగాలు. సో త్రయంబకేశ్వరుడు, అందుకని త్రయం అంటే 3 అంటే త్రయ అంటే 3 లింగాలు కలిగినటువంటి త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని. ఇక ఇది మనకి అందరికీ తెలిసింది శ్రీ కేదారనాథేశ్వరుడు ఉత్తరాంచల్లోని కేదారనాథేశ్వర శివలింగ రూపము. చాలా అందంగా ఉంది ఇది కూడా. ఇక మహారాష్ట్రలోని శ్రీ ధృణేశ్వరుడు అనే శివుని రూపం ఉండే ఆయన శివుని లింగ రూపము. ఇది కొద్దిగా విచిత్రంగా బాగా నీట్గా మలిచింది.